ప్రోగ్రామ్ మొత్తం అయిపోయిన తర్వాత ఎండని పడి బీప్ సౌండ్ ఇందాక వచ్చింది చూడండి, ఇలా బీప్ సౌండ్ వస్తుంది అనమాట, కుయ్ కుయ్ అని సౌండ్ వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి లిక్విడ్ డిటర్జెంట్స్ వేసుకోండి. ఇక్కడ వచ్చేసి మధ్యలో వచ్చేసి మిడిల్లో వస్తాయి కంఫర్ట్ కానీ ఉజాల కానీ నీళ్ళమంది కానీ ఏమైనా వేసుకుంటే మధ్యలో వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి పౌడర్స్ వేసుకోండి ఇటు పక్క రైట్ సైడ్ లాస్ట్లో. పౌడర్స్ అంటే మీరు సర్ఫ్ పౌడర్ సర్ఫ్ అయితే మ్యాక్సిమం యూజ్ చేయొద్దండి, ఏమైనా లిక్విడ్స్ యూజ్ చేయండి, బాగా మిషన్ అనేది వస్తుంది అన్నమాట, డ్యామేజ్ కాకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి డిస్ప్లే బోర్డ్ అంటారు. మిషన్ లేక అక్కడ స్విచ్ ఆన్లో ఉండి కూడా మిషన్ లేక పవర్ రాలేదన్నమాట, ఇట్లా ఒకసారి వచ్చిండదు అనమాట. అలాంటప్పుడు ఇట్లా ప్రెస్ చేయండి, మిషన్ లేక పవర్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి స్టార్ట్ బటన్ అండి. ఇది ప్రోగ్రామ్ మనం ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఇది ప్రోగ్రామ్ ఇప్పుడు సెలెక్ట్లో ఉందండి, స్టార్ట్ చేస్తే ఈ ప్రోగ్రామ్ ఇంకా రన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు ప్రోగ్రామ్ తగ్గట్టు టైమింగ్ కానీ ఎంత టెంపరేచర్ ఏం కదా మొత్తం అంతా చూపిస్తుంది. 49 minutes తీసుకుంటుంది. 2 kgs బట్టలు వేసుకోవాలి. 30 degrees టెంపరేచర్ వరకు ఆటోమేటిక్గా తీసుకుంటుంది అన్నమాట. ఇన్బిల్ట్ హీటర్ ఉంటుంది ఇందులో, హీటర్ ప్రకారం తీసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ సెట్లో మామూలుగా మాన్యువల్గా చెప్తాను చూడండి. ఇట్లా డోర్ ఓపెన్ చేసేయండి, బట్టలు వేయండి, క్లోజ్ చేయండి. ఇక్కడ లిక్విడ్ వేసుకోండి. మనకు కావాల్సిన ప్రోగ్రామ్ పెట్టుకొని స్టార్ట్ చేయాలి. ఇంకంతే అనమాట. నీళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు పంపించేస్తుంది. మళ్ళీ ఫ్రెష్ వాటర్ మళ్ళీ తీసుకొని మళ్ళీ బయటకు పంపించేస్తుంది. లేదు, మనం ఏం చేయాల్సి ఆటోమేటిక్గా అదే చేసేసుకుంటుందండి. మనం ఏం చేయాలి, మళ్ళీ ఇందాక ఎండని పడించండి, అలా ఎండని పడినప్పుడు అంతా అయిపోయి ఉంటుంది. అప్పుడు మనం డోర్ ఓపెన్ చేసుకుంటాం, వేడి వాటర్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఏ ప్రోగ్రామ్ దగ్గర ఆ ప్రోగ్రామ్ వచ్చేస్తాయి, ఏం అవసరం లేదండి. ఇక్కడ నుంచి చెప్తాను చూడండి. మిక్సర్ సాలిడ్ అంటే మనం డైలీ వేర్స్ అనమాట. 3 లేదా 4 జతలు వేసుకోవాలి అనమాట. అంటే శారీస్ లేకుండా, శారీస్తో పాటు మామూలు మిగతా శారీస్ కాకుండా మిగతా రిమైనింగ్ అన్ని వేసుకోవచ్చు అలాంటివన్నీ. మిక్సర్ సింథటిక్ డైలీ వచ్చేసి మనం శారీస్ ఓన్లీ వేసుకోండి. 3 కానీ 4 to 5 వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. కాటన్ నార్మల్ వచ్చేసి ఇది 6 జతల ప్రోగ్రామ్ 6 వేసుకోవచ్చు అనమాట. 6 శారీలు కానీ లేదంటే కనుక 6 జతలు బట్టలు మనవి కానీ అంటే మిగతాలు ఏమన్నా కూడా. కాటన్ ఎక్కువ వచ్చేసి 6 జతలు ఎక్కువ గలీజ్గా ఉంటే కనుక కొంచెం ఎక్కువ ఉతకాలంటే కనుక ఈ ప్రోగ్రామ్ 4వ ప్రోగ్రామ్ పెట్టుకోవాలన్నమాట. క్రెడిల్ వాష్ వచ్చేసి ఎంబ్రాయిడరీ శారీస్ కానీ బ్లౌజెస్ కానీ పూసలు జంకీలు లాంటివి ఉంటాయి చూడండి, అలాంటివి కొంచెం డ్యామేజ్ అవ్వకుండా నీట్గా వాష్ అవ్వాలంటే లాస్ట్ ప్రోగ్రామ్ 5వ ప్రోగ్రామ్ పెట్టుకోవాలన్నమాట. కాటన్ ఎక్కువ పెట్టుకోవాలంట. క్రెడిల్ వాష్ అంటే రిన్స్ ప్లస్ పిన్ వచ్చేసి మనం చాలా రోజు నుంచి బట్టలు షెల్ఫ్లో పెట్టుకుంటాము, అవి స్మెల్ వస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ మిడిల్లో నీళ్ళు ముందని కంఫర్ట్గానే వేసుకొని ఈ ప్రోగ్రామ్ పెట్టేసి స్టార్ట్ ప్రెస్ చేసినామంటే ఆ ప్రోగ్రామ్ అదే వాటర్ తీసుకొని స్టార్ట్ ప్రెస్ చేసినామంటే ఆ వాటర్ తీసుకొని లిక్విడ్ అందులో మిక్స్ అయిపోయి కంఫర్ట్గానే వాటర్ మనం ఏం వేస్తే అది బట్టలు కానీ అంతా అంటించేస్తుంది అనమాట. ఈ స్పిన్ అండ్ డ్రై వచ్చేసి మనం వర్షాన్ని తెచ్చిన బట్టలు కానీ లేదంటే కనుక మనం పవర్ లేనప్పుడు చేత్తో వాష్ చేసుకుంటాం. వాష్ అయిపోయిన తర్వాత పవర్ వచ్చింది అనుకోండి, పిండేయాలంటే ఈ ప్రోగ్రామ్ అనమాట. పిండేస్తుంది, మొత్తం డ్రై చేస్తుంది అనమాట. బేబీ వేర్ వచ్చేసి చిన్నపిల్లలు అండి, 5 సంవత్సరాల లోపు ఉంటారు చూడండి, అలా వాళ్ళకనమాట. హీట్ వాటర్తో వాష్ అవుతాయి అనమాట. పిల్లలు చిన్నపిల్లలు పాస్ గలీజ్ ఉంటాయి కదా, జెమ్స్ ఏమైనా ఉన్నా చనిపోతాయి అనమాట. ఉలెన్స్ వచ్చేసి బెడ్షీట్లు డోర్ కర్టన్స్ అలాంటివి ఏమైనా ఉంటే ఇందులో పెట్టుకోండి. డోర్ కర్టన్స్ రింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసేసి వేసుకోండి, అలాంటివి ఏమైనా ఉంటే డ్యామేజ్ అవ్వకుండా అట్లాంటివి. ఇంకోటి వచ్చి బెడ్షీట్లు అయితే కనుక అవి పల్చని ఉంటాయి చూడండి, లైక్ ఇలాంటివి. అలాంటివి 5 కానీ అట్లా వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ కొంచెం మీడియం సైజ్ ఉండేవి మాత్రం 2 లేదా 3 అంతకుమించి వేయద్దండి. హెవీ వెయిట్ అయితే వేయద్దండి, అసలు వేయద్దండి. ఎక్స్ప్రెస్ వచ్చేసి మనం డైలీ మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి వచ్చినా కానీ డైలీ వేర్స్ పెద్దగా గలీజ్ ఉంటామండి. ఊరికే నీళ్ళు దేవాలంటే దేవాలంటే అంటుంది. అలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ ఇందులో బట్టలన్నీ ఇందులో పెట్టుకోండి. ఈ ప్రోగ్రాంలోకి వచ్చే వాళ్ళకు 3 to 4 pairs వేసుకోండి. మీరు ఇది 6 జతల మిషన్ కదా, అదే 6 kg మిషన్ కదా అని ప్రతి ఒక్క ప్రోగ్రాంలో 6 అయితే వేయద్దండి. ఈ కాటన్ నార్మల్ కాటన్ ఎక్కువలో మాత్రమే 6 జతలు వేయాలి. మీ దాంట్లో 3 లేదా 4 అనమాట. అట్లా మామూలుగా నార్మల్గా పెట్టుకోవాలంటే